నేటి వేగవంతమైన జీవనశైలిలో చిన్న చిన్న అలవాట్లు కూడా పెద్ద ప్రభావం చూపుతున్నాయి. వాటిలో ముఖ్యంగా కాఫీ, టీ తాగే విధానం మారింది. ఉద్యోగాలు, ప్రయాణాలు, మీటింగ్స్ మధ్యలో సులభంగా వాడుకునేందుకు చాలా మంది పేపర్ కప్పులను ఆశ్రయిస్తున్నారు. ఇవి తేలికగా దొరికే సౌకర్యవంతమైన పరిష్కారం అనిపించినా దీని వెనుక ఉన్న ఆరోగ్యపరమైన ముప్పు గురించి చాలా మందికి అవగాహన లేదు. వైద్య నిపుణులు ఈ అలవాటును నిశ్శబ్ద హంతకుడిగా అభివర్ణిస్తున్నారు. పేపర్ కప్పులు పూర్తిగా కాగితంతో తయారవుతాయని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి వాటి లోపల నీరు చొరబడకుండా ఉండేందుకు సన్నని ప్లాస్టిక్ పొరను పూతగా వేస్తారు. వేడి కాఫీ లేదా టీని ఈ కప్పుల్లో పోస్తే ఆ వేడి కారణంగా ఆ ప్లాస్టిక్ పొర కరిగి సూక్ష్మ రసాయనాలు పానీయాలలో కలుస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మ కణాలను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి ప్రవేశించి జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో ఇవి రక్తంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి రక్త ప్రసరణలో సమస్యలు కలిగిస్తూ ఉంటాయి. క్రమంగా కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కొన్ని పరిశోధనలు ఈ రసాయనాల ప్రభావం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభావం తక్షణమే కనిపించకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. కేవలం పేపర్ కప్పులు మాత్రమే కాదు, వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లడం కూడా ప్రమాదకరం. హోటళ్లలో లేదా కర్రీ పాయింట్లలో వేడి కూరలను ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఇవ్వడం సాధారణంగా మారిపోయింది. అయితే వేడి పదార్థాలు ప్లాస్టిక్తో తాకినప్పుడు అందులోని హానికర రసాయనాలు ఆహారంలో కలిసిపోతూ ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరంలోకి చేరి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఇవి జీవ ప్రక్రియను మందగింపచేసి అనేక రుగ్మతులకు దారితీస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. ఇది పర్యావరణానికి, భవిష్యత్ తరాలకు తీవ్రమైన ముప్పు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యవసరం. గాజు, స్టీల్, సిరామిక్ వంటి పదార్థాలతో తయారైన కప్పులను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. బయటికెళ్లే సమయంలో వ్యక్తిగతంగా ఉపయోగించే రీయూజబుల్ కప్పును వెంట తీసుకెళ్లడం మంచి అలవాటు. టీ దుకాణాలు లేదా కాఫీ షాపుల్లో పేపర్ కప్పులను నిరాకరించి మట్టి పాత్రలు లేదా స్టీల్ గ్లాసులను పెంచుకోవడం ద్వారా మనం చిన్న మార్పు చేయవచ్చు. ఈ చిన్న నిర్ణయాలే పెద్ద మార్పుకు దారితీస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు. సౌకర్యం కోసం చేసుకునే అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకూడదు. పేపర్ కప్పులు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవచ్చు. నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది.